పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనులను కదులుచున్న సముద్రముతో మరి ప్రవక్త పోలుస్తున్నాడు. సముద్రము చంచలమైన స్వభావం గలది. అది కదిలినప్పుడు తన ఇష్టమైన రీతిలోనే అది కదులుతూ ఉంటుంది. భక్తిహీనులు కూడా వారి ఇష్టం ఉన్నట్టు వారు ప్రవర్తిస్తారు. సముద్రం ఎలా అయితే మరి కదులుచున్న సమయంలో ఎలా ఉంటుందో భక్తిహీనులు కూడా అలాగే ఉంటారు అంటూ, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయదు. దాని జలములు బురదను మైలను ఈ రెండింటిని పైకి తీసుకొస్తాయంట సముద్రం యొక్క జలములు. భక్తిహీనులు కూడా అలాగే ఉంటారని నేను తెలియజేస్తూ, మరి దుష్టుల విషయం మాట్లాడుతూ, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. భక్తిహీనులు, దుష్టులు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారంటూ, దుష్టులకు నెమ్మది లేదు అంటున్నాడు. నెమ్మది ఎందుకు ఉంటుంది? దుష్టులకు దుష్ట ఆలోచనలు ఉంటాయి. వారెప్పుడు దుష్ట క్రియల గురించి, మరి ఎవరిని మరి ఏ విధంగా మరి బాధ పెట్టాలా, ఎవరిని హింసించాలా, ఎవరి మనసులను గాయపరచాలా, ఎవరిని దోచుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వారికి నెమ్మది అనేది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడే సెలవిస్తున్నాడు. భక్తిహీనులు మరి కదులుచున్న సముద్రం వంటి వారు, మరి దుష్టులకు నెమ్మది ఉండదు. భక్తిహీనులు, దుష్టులు, ఈ రెండు రకాల మనుషులు సముద్రమును వావిపోరి ఉన్నారు. నెమ్మది లేకుండా దుష్టులు ఉంటున్నారు. భక్తిహీనత అనేది కదులుచున్న సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటూ, మరి అది నిమ్మలింపకుండా ఆ భక్తిహీనత పొర్లుతూనే పారుతూనే ఉంటుంది. దాని జలములు మైలను పైకి వేయును అంటారు, బురదను మైలను. భక్తిహీనత కూడా మన మనసును మరి ఆ విధంగా కలుషితం చేస్తుంది. సముద్ర జలములు మరి ఎలాగైతే బురదను మైలను పైకి వేయను అంటున్నాడు, భక్తిహీనత కూడా మనలో ఉన్న ఆ మైలను, మన మనసులో ఉన్న మైలను, మన మనసులో ఉన్న కల్మషాన్ని, మన మనసులో ఉన్న కాఠిన్యాన్ని, అనేక స్వభావాలు అది బయట పెడుతుంది. అది బయట పడవేస్తుంది. తన మనసులో ఉన్న చెడునంతా బయటకు భక్తిహీనత మరి తీసుకొని వస్తుంది. అలాగే దుష్టులకు ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు. వారు ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరిని మనం బాధ పెట్టాలి, హింసించాలి, గాయపరచాలని ఒక స్వభావాన్ని దుష్టులు కలిగి ఉంటారు. కాబట్టి ఆ దుష్టమైన ఆలోచనలో ఉంటారు. కాబట్టి వారికి నెమ్మది ఉండదని దేవుడే సెలవిస్తున్నాడు. దయచేసి వెలింగ్టన్ చార్ల్స్ వెస్లీ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయగలరని ఉదయకాలంలో నేను మనవి చేస్తున్నాను. ఆమేన్.